ఎవరైతే ఏపీలో జేఎన్టీయూ కింద కానివ్వండి, జేఎన్టీయూ కింద కానివ్వండి, జేఎన్టీయూ జీవీ కింద కానివ్వండి, డిప్లొమా కానివ్వండి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా బిగ్ గుడ్ న్యూస్. మీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇక సాల్వ్ అయిపోయినట్టే. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వచ్చేసరికి రియంబర్స్మెంట్ సంబంధించిన అప్డేటు ఏంటంటే, రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి కొంతమంది వచ్చేసరికి సర్టిఫికెట్లు ఆపేయటం వల్ల స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీల దగ్గర వచ్చేసరికి ధర్నా చేయడం జరిగింది. దాని గురించి హైకోర్టులో కేసు అయింది అది. సో హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, స్టూడెంట్స్ సర్టిఫికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలేదు, మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ 2 కండిషన్లు పెట్టారు. ఒకటి ఏంటంటే, అండర్టేకింగ్ ఫాము తీసుకోండి స్టూడెంట్స్ దగ్గర, మేము సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, మరి రీయింబర్స్మెంట్ ఇంకా పడలేదని ఏదో ఒకటి అందులో ఉంటుంది అండర్టేకింగ్ ఫామ్లో. రెండోది బాండ్ కానీ తీసుకోమని చెప్పేసి రాపించుకోమని, కానీ సర్టిఫికెట్లు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు వచ్చేసరికి ఆపర్చునిటీస్ పోతున్నాయని చెప్పేసి డిసిషన్ ఇచ్చారు. సో ఇక మీకు ఎవరో కూడా సర్టిఫికెట్స్ ఆపరు. ఒకవేళ సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు రాపించుకుంటే అండర్టేకింగ్ ఫామ్ కానీ బాండ్ కానీ రాపించుకుంటారు, బాండ్ పేపర్ మీద. ఓకేనా? అదండి.